రాజధాని ప్రాంతానికి వరద ముంపు లేకుండా ప్రభుత్వం కొండవీటి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. కొన్నేళ్ల క్రితం వరకు రైతుల పాలిట దుఃఖదాయినిగా నిలిచిన వాగు అమరావతి నిర్మాణంలో ఆకర్షణగా నిలవనుంది. ముంపు నివారణ, జలవనరుల అభివృద్ధి, పర్యాటకానికి కొండవీటి వారధిగా మారనుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతానగరం వద్ద కొండవీటి వాగు వరదనీటి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది మార్చి 2న 237 కోట్ల రూపాయల వ్యయంతో పునాది రాయివేశారు. కొండవీటి వాగులో భారీ వరద వచ్చినప్పుడు రాజధాని ప్రాంతం ముంపునకు గురికాకుండా బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకం చేపట్టారు. రాజధానిలో జలమార్గాలు, జలాశయాల అభివృద్ధి, కొండవీటి వాగు వరద ముంపు నివారణకు టాటా ఆర్కాడిస్ సంస్థ బ్లూ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. 3 నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ స్థానికంగా మత్స్యకారుల ఆందోళనతో పనుల్లో జాప్యం జరిగింది. ప్రభుత్వ భరోసాతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. 150 క్యూమెక్స్ వాటర్ ఇందులోంచి యాక్చువల్లీ ఈ వాగులోంచి 150 క్యూమెక్స్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ సిస్టమ్ అండి. యాక్చువల్లీ ఇది 16 పంప్స్ వస్తుంది. ఈచ్ పంప్ కెపాసిటీ 10 క్యూబెక్స్ అంటాను. 2 to 2.5-3 monthsలో మ్యాక్సిమం వర్క్ అయిపోతుందండి. ఒక షేప్కి వచ్చేస్తుంది. కొండవీటి వాగు నుంచి ఏటా వచ్చే 12,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు ఈ ప్రాంతాన్ని ముంచివేస్తోందనే అంచనాతో 5,000 క్యూసెక్కులను కృష్ణానదిలోకి మళ్లించేలా ప్రాజెక్టును రూపొందించారు. ఎత్తిపోతల పథకం పూర్తితో పాటు కొండవీటి వాగు ప్రవాహ దశలో కొన్ని రిజర్వాయర్లు ప్రతిపాదించారు. ముంపు బాధ తప్పనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండవీటి వాగు, కోటేలు వాగు, పాలవాగు, ఎర్రవాగు అని చెప్పేసి ఈ పాయలుండేవి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ చేసి కొండవీటి వాగు లెంత్ని 175 మీటర్స్ వైడనింగ్ చేస్తున్నారు. నీరుకొండ, ఐనోలు దగ్గరలో ఒక ఎస్టీపీ ప్లాంట్ ఒకటి పెడుతున్నారు, ఒకటి అనంతవరంలో పెడుతున్నారు. ఈ ఓవర్ఫ్లో వచ్చే వాటర్ కూడా ఈ ఎస్టీపీ ప్లాంట్కి ఇంటిగ్రేటెడ్ చేయడం వల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ బాగుంటుంది. కొండవీటి వాగు ఒకటి ఊరిలో ప్రవహిస్తూ ఉంటుంది, ఊరికి ఆనుకునే ప్రవహిస్తూ ఉంటుందండి. దానికి కృష్ణా నది పడిన ఇక్కడ ఎత్తిపోతల పథకం ఒకటి నిర్మించడం జరిగింది. అది కూడా పూర్తయితే ఎలాంటి ఇబ్బంది, ఎత్తిపోతల పథకం కనుక పూర్తయితే ముంపు అనేది ఎలాంటి జరగదు. కొండవీటి వాగును పర్యాటకంగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. వాగులో రిజర్వాయర్ నిర్మించి జలక్రీడలను ప్రోత్సహించనుంది. ముఖ్యమంత్రి రోజూ పనులు జరుగుతున్న మార్గం నుంచే రాకపోకలు సాగిస్తున్నందున ప్రత్యక్షంగా పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు.